నమస్కారం. విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్కరి మార్గం విజయ మార్గం కావాలని చెప్పి అందరూ అనుకుంటారు. కానీ ఏదో ఒక సమస్యలు అనేవి వారిని వెంటాడుతూనే ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. దీని గురించి మనకు తెలియజేయడానికి ప్రముఖ లలిత అమ్మవారి ఉపాసకులు దైవజ్ఞ సరస్వతి మాతృ శ్రీమతి గంగరాజు సీతా శర్మ గారు మనతో పాటు ఉన్నారు. అలాగే మీ యొక్క పుట్టిన తేదీ సమయం తెలియకపోయినా మీ యొక్క హస్తరేఖలు ముఖ కవళికల ద్వారా కూడా మీ సంపూర్ణ జాతకాన్ని పరిశీలన చేసి మీరు ఏ పని చేస్తే మంచిది కలిసి వస్తుంది అనే విషయాల గురించి కూడా చెప్పగలరు. ఈ కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్లో కూడా వీక్షించే అవకాశం ఉంది. www.vijaymargam.com చూడవచ్చు. ప్రతి ఒక్కళ్ళు కావాలనుకుంటే కనుక ఈ కార్యక్రమాన్ని వీక్షించి అలాగే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీ సంపూర్ణ జాతక పరిశీలన చేయించుకుని మీరు ఏ రంగంలో రాణిస్తారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి కూడా తెలుసుకోవచ్చు. నమస్కారం అండి. నమస్కారం. ముందుగా విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం. పర్యటనలు ఏమైనా ఉన్నాయా మేడం? ప్రస్తుతం పర్యటనలు అనేవి ఏమీ లేదు. నేను ఎటైనా వెళ్లే ముందుగా తెలియజేయడం అనేది ఉంటుంది, కానీ ప్రస్తుతం మాత్రం ఎటువంటి పర్యటనలు లేవు. అలాగే మనం శ్రీచక్రం గురించి, ఎడ్యుకేషన్ లాకెట్ గురించి ప్రతి వారం చెప్పుకుంటూనే ఉన్నాం. మనం విజయ మార్గం కార్యక్రమంలో పిల్లలు విద్యలో రాణించాలన్న ఎడ్యుకేషన్ లాకెట్ వేసుకుంటే వాళ్ళు తప్పకుండా రాణిస్తారు అని చెప్పి ఒకసారి తెలియజేస్తారు. తప్పకుండా. అంటే శ్రీచక్రం గురించి అన్నప్పుడు ఎంత చెప్పినా తక్కువే. ఎందుకు అన్నప్పుడు అది తీసుకునేటువంటి వాడు కొన్ని వందల మంది కావచ్చు, వేల మంది కావచ్చు, అంత అద్భుతంగా ఉందమ్మా, చాలా బాగుంది, తీసుకున్న దగ్గర నుంచి మా మనసులో ఉన్నటువంటి సంకల్పం నెరవేరింది. అది బీరువా లాకరులో పొందుపరచటము చాలా చిన్నగా ఉంటుంది. గణపతితో కూడుకున్నటువంటి లక్ష్మీ అమ్మవారు ఒకవైపు, శ్రీచక్రం మరొకవైపు చాలా చిన్నగా ఉంటుంది. దానికి ఏంటంటే 16 శుక్రవారాలు 16 సార్లు శ్రీ సూక్త సహితంగా మహాలక్ష్మి అమ్మవారి హోమం నిర్వహించినటువంటిది, కుంకుమార్చన కార్యక్రమం కూడా చేసినటువంటిది. కాబట్టి దాన్ని మళ్ళీ మనం ఎప్పుడు కూడా పూజా ప్రదేశంలో పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే తీసుకున్నటువంటి వాళ్ళు అది కేవలం బీరువా లాకరులో, మన గృహం అందే బీరువా లాకరులో పొందుపరిస్తే సరిపోతుంది. అది ఏదైనా మనసులో సంకల్పం అనుకోని, కొంతమందికి బయట ధనం ఆగిపోయి ఉండటము, లేకపోతే పనులు 99% అవుతుంది, అవ్వట్లేదు, దగ్గరకు వస్తున్నది కానీ అవ్వట్లేదు అనుకున్న వాడు కావచ్చు, ఎవరికైనా అది గృహం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు కావచ్చు, వివాహం కోసం కావచ్చు, దేనికైనా సరే అది శ్రీచక్రము అనేటువంటిది కేవలం బీరువా లాకరులో పొందుపరిస్తే సరిపోతుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అది కూడా ఏంటంటే గణపతితో కూడుకున్నటువంటి లక్ష్మీ అమ్మవారు కాబట్టి తప్పనిసరిగా గ్రహం యందు తిష్ట వేసుకొని కూర్చుంటుంది. వాస్తవంగా ఇది చాలా మంది కూడా తెలియచేశారు, అమ్మ ఇది తీసుకున్న దగ్గర నుంచి ఆర్థికంగా చాలా చాలా బాగుందమ్మా అని చెప్పేసి. అది కేవలం బీరువా లాకరులో పొందుపరిస్తే సరిపోతుంది. అలాగే ఎడ్యుకేషనల్ లాకెట్ గురించి అన్నప్పుడు కూడా అంతే. చాలా మంది కూడా అది లాకెట్ అనేది డైరెక్ట్గా వస్తే డైరెక్ట్గా మెడలో లాకెట్ అనేది కట్టడం జరుగుతుంది. లేదు రాలేనటువంటి వాళ్ళకైతే పోస్టల్ సౌకర్యం ద్వారా కానీ కొరియర్ సౌకర్యం ద్వారా కానీ అందచేయటం ఉంటుంది. చాలా చిన్నది, అది బుధుడికి ప్రతీకగా అనమాట. అది పచ్చది, ఒక చాలా చిన్నగా ఉంటుంది రౌండ్గా. కానీ ఏంటంటే దానికి అద్భుతమైన పవరు, శక్తి అనేది ధారపోయటం వల్ల సరస్వతి అమ్మవారి కటాక్షము అనేది తప్పనిసరిగా ప్రతి వ్యక్తికి కూడా అందుతుంది. అది మెడలో లాకెట్ కట్టించుకోవటం, అది కేవలం చదువునే కాకుండా అంటే ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది ఏంటంటే చదువు అనేది ఎవ్వరూ దోచుకెళ్ళలేనటువంటిది. కాబట్టి ఏదైనా సరే ఆస్తిపాస్తులు కానీ అష్టైశ్వర్యాలు కానీ పోవచ్చేమో, కానీ ఎప్పుడు కూడా చదువు ఒకటే మనల్ని అంటిపెట్టుకుని ఉంటుంది. అటువంటి చక్కని విద్య, జ్ఞానము అనేదాన్ని ఈ లాకెట్ అనేది సపోర్ట్ చేస్తుంది. వాస్తవంగా చాలా మంది కూడా అంగీకరించారు. తీసుకున్న తర్వాత మాకు నీట్లో చాలా మంచి మార్క్స్ వచ్చాయమ్మా, ఇంజనీరింగ్ మాకు ఫ్రీ సీటు వచ్చింది. ఇంతకుముందు కూడా గత కొన్ని సంవత్సరాలుగా తెలియచేయడం అనేది, ఇంతకుముందు అపాయింట్మెంట్ తీసుకుని వస్తూ ఉండేవాడు. వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఇది అవసరం అనుకున్నవాడు కట్టేదాన్ని. అది తీసుకున్నటువంటి వాళ్ళు ఎప్పుడు అనేవాడు, ఇది తీసుకుంటున్నాం చాలా బాగుంది కదమ్మా, మీరు ఎందుకు కార్యక్రమంలో తెలియజేయట్లేదు అనబట్టి ఈ మధ్యకాలంలో తెలియజేయటం ఇవి. సో అది ఇంజనీరింగ్ ఫ్రీ సీట్ వచ్చిందని, కానీ ఈ మెడిసిన్లో ఫ్రీ సీట్ వచ్చింది, అలాగే సిపిటి ఎగ్జామ్ పాస్ అయ్యాము, సిఏ మంచి మార్క్స్ వచ్చాయి, ఇది ఈ విధంగా చాలా మంది కూడా వినటం జరిగింది. సో ఏంటంటే అది బుధుడికి ప్రతీకగా, అది విద్యకు అనమాట. ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది అది మెడలో లాకెట్ రూపేణ అందచేయటము అనేది జరుగుతుంది. అలాగే ఏంటంటే దూర ప్రాంతం వాళ్ళకు మాత్రం కొరియర్ సౌకర్యం ద్వారా కానీ పోస్టల్ సౌకర్యం ద్వారా కానీ అందచేయటం అనేది జరుగుతుంది. ఏంటనంటే బుధుడు అన్నప్పుడు వ్యాపారానికి కూడా అధిపతి బుధుడే. సో ఇది ఏమవుతుంది అని అంటే వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి కావచ్చు, ఎవరికైనా సరే అది వ్యాపారం అనేది కూడా తెలివితేటలతో కూడుకున్నటువంటిది. ఎప్పుడు కూడా మనం చేసేటువంటి బిజినెస్ అనేది ఎవరైనా సరే, వ్యాపారం అనేది చిన్న వ్యాపారం నుంచి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల వరకు ఎవరికైనా సరే అది తెలివితో కూడుకున్నటువంటిది. అటువంటి చక్కని తెలివితేటలు ఎవరు మనకిస్తారన్నప్పుడు బుధుడి అనుగ్రహము అనేది అవసరం. సో అటువంటి బుధుడికి ప్రతీకగా అనమాట ఈ లాకెట్ అనేది అందచేయడం జరుగుతుంది. చాలా తక్కువ, అది కూడా అంటే అయ్యో అది ఎక్కువ ధరమో కూడుకుందేమో అని కూడా అవసరం లేదు. దానికి కేవలం ఏంటనంటే నా శక్తి కొద్దీ వాస్తవంగా పూజా ప్రాసెస్కి అయ్యేటువంటి ఖర్చులే ఇవి తప్పదు.
కొన్ని ఏమైతుందంటే ఎఫర్ట్ చేయటము అనేది కేవలం వాటికి తప్పించి సో ఇది తీసుకున్న తర్వాత ఏంటంటే అంత చక్కని ఫలితాలు అనేది వాళ్ళ అనుభవాలు అనేది కూడా చాలా మంది తెలియజేశారు. మనకి విదేశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అంతే. ఇది తీసుకున్న దగ్గర నుంచి పిల్లలు కాస్త ముందుకు వెళ్తున్నారు, బాగా చదువుతున్నారు, ఎటువంటి స్ట్రగుల్స్ లేకుండా ఉన్నారు అని చెప్పేసి వినటం చాలా మంది దగ్గర నుంచి కూడా వినటం జరిగింది. శ్రీచక్రం విషయంగా కావచ్చు, ఎడ్యుకేషనల్ లాకెట్ విషయంగా కావచ్చు. అలాగే మనం ఏదైనా చేయాలంటే సంకల్పంతో ముందుకు వెళ్ళాలి అని చెప్తుంటారు. వ్యాపారం చేయాలన్నా, ఇంట్లో ప్రశాంతత నెలకొలన్నా, ఆ ప్రశాంతంగా ఉండాలన్నా కూడా సంకల్పం అనేది చాలా ముఖ్యమని మీరు ఈ మధ్య సంకల్ప సిద్ధి అని చెప్పి ఒక లాకెట్ ను కూడా తీసుకురావడం జరిగింది. ఒకసారి దాని గురించి కూడా తెలియజేస్తారా? తప్పకుండా. సంకల్ప సిద్ధి అంటేనే మనకు ఆ పేరులోనే ఉంది, ఎటువంటి సంకల్పమైనా సిద్ధించటం కోసము అని చెప్పేసి. సో సంకల్ప సిద్ధి అనేది ఏంటంటే మెయిన్ అది మెడలో లాకెట్ రూపేణ ధరించేదే, కానీ వాస్తవంగా అది తీసుకునే దగ్గర నుంచి అది ఏంటంటే కొంతమందికి నెగటివ్ అనేది తెలియకుండా నెగటివ్ అనేది ఉంటుంది. ఆ నెగటివ్ తొలగిపోవటం కోసం, పాజిటివ్ ఎనర్జీని తీసుకోవటం కోసం ఈ విధంగా చాలా మంది కూడా తెలియజేశారు. ఆ లాకెట్ తీసుకునే దగ్గర నుంచి, అది మెడలో ధరించిన దగ్గర నుంచి, కొంతమంది మెడలో మేము వేసుకోలేమమ్మా అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏమవుతుందంటే అది చేతికైనా సరే కట్టడం అనేది ఉంటుంది. లేదు అని అంటే వాడు పడుకున్నప్పుడు పిల్లో కవర్లో అయినా పెట్టచ్చు, వాడు దగ్గరగా ఉంచుకున్నా, లేదా కొంతమంది హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్న, జెంట్స్ పర్సులో పెట్టుకున్నా కూడా అంత అద్భుతమైన ఫలితాలు అనేది పొందుతారు. అయితే చాలా మంది కూడా అంటే ఇది తీసుకున్న తర్వాత వాళ్ళ అనుభవాలు తెలియజేసింది మాత్రం చాలా మంది ఇది వేసుకున్న తర్వాత త్రాగుడు అనేది కాస్త మానాలి అని అనిపిస్తున్నదమ్మా. ఇంతకుముందు ఎంతో ప్రయత్నం చేశామేమో మానటానికి, కానీ మానలేకపోతున్నాము. అంటే వాడుకగా వాళ్ళు అంగీకరించింది, ఇది ఎవరో చెప్పింది కూడా కాదు, వాడుకగా వాళ్ళు తీసుకున్న దగ్గర నుంచి కొంచెం బాగుందమ్మా, మాకు కాస్త తగ్గించటం అనేది జరుగుతున్నది అని చెప్పేసి చాలా మంది తెలియజేశారు. వాస్తవంగా త్రాగుడు మానటానికి మాత్రం చాలా బాగా సపోర్ట్ చేసిందమ్మా అని చెప్పేసి చాలా మంది తెలియజేశారు. అలాగే ఏంటంటే నెగటివ్ అనేది చాలా మందిలో కూడా ఉంటుంది, ఎందుకు అనేది తెలియదు, భయభ్రాంతులు అవుతూ ఉంటారు. సో అటువంటిది తొలగించడానికి కావచ్చు. అలాగే ఏంటంటే ఏదైనా సరే ఒక పని ముందుకు వెళ్ళటం కోసము అనేది కూడా ఇది అంత చక్కగా సపోర్ట్ చేయటము అనేది ఉంటుంది. దృష్టి దోష నివారణకి కావచ్చు, అది మనకు తెలియకుండానే అన్నమాట. కొంతమంది చిక్కిపోతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు, లేదా వాళ్ళకుగా వాళ్ళు డిప్రెషన్ అవుతూ ఉంటారు. అయితే కొంతమంది కోపం అనేది ఎక్కువగా ఉంటుంది, ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతారో తెలియదు, అవుతూ ఉంటారు. వీటన్నిటికీ కూడా అమ్మవారి అనుగ్రహం వలన ఇది చక్కగా దోహదపడుతుంది. ఎందుకు అంత పవర్, అంత శక్తి అన్నప్పుడు మన శతచండీ హోమాలు నిర్వహించడం అనేది అత్యద్భుతంగా నిర్వహించడం జరిగింది వాస్తవంగా. అయితే అందులో ఈ సంకల్ప సిద్ధి లాకెట్లు అనేది కూడా పొందుపరచడం జరిగింది. సో దానికి అంత శక్తి, పవర్ అనేది ఉంటుంది. దానిని ఇంతకాలం ఉంచటము, పూజా ప్రాసెస్ నిర్వహించటము, ఋత్వికులతో చేయించడం ఇవన్నీ జరిగింది. సో దానికి అంత పవర్ అనేది, ఆ వైబ్రేషన్స్ అనేది ఉంటాయి తప్పకుండా. నెగటివ్ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీ కోసము చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఎవరికైనా సరే ఇప్పుడు గృహంలో స్త్రీలు కూడా ఇబ్బంది పడుతుంటారు, మగవాడు బాగా డ్రింక్ చేసి వస్తున్నారమ్మా, చాలా బాధ అనిపిస్తుంది అనేసి చాలా మంది ఆందోళన పడుతూ ఉంటారు, అది బయటికి చెప్పలేరు. సో వాళ్ళకి కూడా ఇది వాస్తవంగా ఇది కట్టించుకున్న తర్వాత కానీ వాళ్ళకి తెలియకుండా మేము ఏమైనా చేయొచ్చా అన్నటువంటిది వాళ్ళకి కూడా చాలా మంది అడుగుతుంటారు. ఆ సందర్భాలు కూడా చాలా ఫేస్ చేస్తుంటాను. వాళ్ళకు తెలియకుండా ఆ పిల్లో కవర్లో పెట్టడం కానీ, అలా పరుపు కింద పెట్టడం కానీ, వాళ్ళ దగ్గర ఉంచడం కానీ, ఈ విధంగా చేసినా కానీ కొంచెంగా ఆ పాజిటివ్ ఎనర్జీ అనే దాన్ని తీసుకొని వాటి మీద విరక్తి అనేది కలుగుతుంది తప్పకుండా. ఏవైతే ఎవరికైతే దురలవాట్లు అనేవి ఉంటాయో వాటి మీద విరక్తి కలగటము అనేది కూడా జరుగుతుంది. అయితే ఇది చాలా మంది కూడా అంగీకరించారు. అయితే బాలాగ్రహ దోషాలు అని చెప్పేసి ఉంటాయి, బాలారిష్ట దోషాలు అని చెప్పేసి గ్రహ ప్రభావాలు. సో దానికి కూడా ఇది బాగుందమ్మా అన్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి తీసుకుని వస్తూ ఉంటారు. వాస్తవంగా సంతానం లేట్ అవుతున్నది, కలగట్లేదు, వివాహమై చాలా సంవత్సరాలైంది అనుకున్న వాళ్ళు వచ్చిన తర్వాత అంటే అపాయింట్మెంట్ తీసుకొని వచ్చిన తర్వాత చెప్పే రెమెడీస్ ఆచరించిన తర్వాత చక్కని సంతానం కలిగి పిల్లల్ని తీసుకొని వచ్చి మంచి పేరు మీరే పెట్టండి అమ్మా అని చెప్పేసి కూడా పేరు పెట్టించుకోవడానికి వస్తూ ఉంటారు. సో వాళ్ళకి కూడా ఏదైనా సరే పిల్లలకి దృష్టి దోషం అనేది తగలకుండా మన కట్టండమ్మా అని చెప్పేసి అడుగుతుంటారు. వాళ్ళకి కూడా అన్నమాట ఈ లాకెట్ అనేది సంకల్ప సిద్ధి లాకెట్టు అనేది అంటే దృష్టి దోష నివారణకు కూడా అన్నమాట ఈ లాకెట్ అనేది అంత అద్భుతంగా దోహదపడుతూ ఉంటుంది. కాబట్టి పసిపిల్లల దగ్గర నుంచి కూడా పెద్ద వాళ్ళ వరకు కూడా ఇది ప్రతి ఒక్కరు కూడా మెడలో ఉంచుకోవచ్చు. అలాగే ఏంటంటే కొంతమంది ఏంటంటే బయటికి అంగీకరించలేరు, పెద్దవాళ్ళ విషయంలో కూడా కొంతమంది అంగీకరించలేరు, అది ఈగో కావచ్చు, లేకపోతే కొంతమంది అయితే ఇంట్లో వాళ్ళతో కూడా షేర్ చేసుకోవటానికి దగ్గరకు వచ్చేసరికి
కొన్ని ఏంటంటే లాభం అనేది వస్తే పర్వాలేదు చెప్తూ ఉంటారు, ఏ కారణం చేతనైనా ఎందులోనైనా నష్టపోవటం అనేది జరిగితే వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. అందరితో కూడా సంతోషాన్ని షేర్ చేసుకోలేక చాలా బాధపడుతూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా అంటే లేడీస్ వచ్చి అది గమనించి వచ్చి కలెక్ట్ చేసుకెళ్తూ ఉంటారు. అది చాలా సంతోషం ఇస్తుంది. అది తీసుకెళ్ళిన తర్వాత బాగుందమ్మా అని చెప్పేసి తెలియజేస్తారు, మళ్ళీ వాళ్ళే వచ్చి చెప్తూ ఉంటారు. సో ఇది దేనికైనా సరే అనమాట, ఎటువంటి గ్రహదోష నివారణకి ఇది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. బాలారిష్ట దోషాలు కావచ్చు, అలాగే ఏంటంటే దృష్టి దోష నివారణకి కావచ్చు, ఎటువంటి వాటికైనా సరే సంకల్ప సిద్ధి ఆ పేరులోనే ఉంది. సంకల్పం సిద్ధించటం కోసము ఎటువంటి సంకల్పమైనా సరే అయితే అది తీసుకునేటప్పుడు వాడికి తప్పనిసరిగా చెప్తారు, ఇందుకోసం మేము తీసుకుంటున్నాం అమ్మా అని చెప్పేసి ఏదన్నా ఒక కారణం చెప్తారు. అమ్మవారి దయ వల్ల ఆ బ్లెస్సింగ్స్ అనేది ఎప్పుడూ ఉంటాయి. ఆ సంకల్పము అనేది అతి త్వరలో సిద్ధించటము అనేది జరుగుతుంది. ఇది వాస్తవంగా ఏంటంటే నా వంతు సర్వీస్గా అందించటం. ఇది ఏంటంటే ప్రతి ఒక్కరి మార్గం విజయ మార్గంగా ఉండాలి అని చెప్పేసి ఇది ఎప్పుడు కూడా తెలియచేయడం కూడా జరుగుతుంటుంది. కుచేరుని కూడా కుబేరుని చేయగల మార్గం ఈ విజయ మార్గం అని. వాస్తవంగా ఇది చాలా మంది కూడా వందలు వేల మంది అంగీకరిస్తూ ఉంటారు. అమ్మాయి ఈ లాకెట్ ఇది కలెక్ట్ చేసిన దగ్గర నుంచి మా పిల్లలు బాగున్నారు, మా కొడుకు బాగున్నాడు, కోడలు బాగుంది, ఈ విధంగా కూతురు అల్లుడు వీళ్ళందరి గురించి కూడా పిల్లలు వచ్చి వాళ్ళ పేరెంట్స్ వచ్చి తెలియజేస్తుంటారు, పెద్దవాళ్ళు వచ్చి చెప్తూ ఉంటారు. విదేశాల్లో పిల్లలు ఉంటూ ఉంటారు, ఇక్కడ వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా వీళ్ళు ఏంటంటే అనుగుణంగా వాళ్ళు రాలేరు కాబట్టి పిల్లలు అనేది పిల్లల కోసం తల్లిదండ్రులు ఏం చేయాలి, ఏం చేస్తే వాడు వృద్ధిలోకి వస్తారు, వాళ్ళ మనసులో అంటే టెన్షన్ పడుతూ ఉంటారు. అక్కడ ఏదో ఒక టెన్షన్ అనేది పడుతున్నప్పుడు ఆ టెన్షన్ దాన్ని ఓవర్కమ్ చేసుకోవటం ఎలా, ఇవన్నీ కూడా విజయమార్గం కార్యక్రమంలో తప్పనిసరిగా తెలియజేయడం జరుగుతుంది. అపాయింట్మెంట్ తీసుకోవడానికి అయితే స్క్రీన్ మీద నెంబర్స్ డిస్ప్లే అవుతున్న వాటికి ఫోన్ చేసి కనుక్కోవచ్చు. అలాగే ఎప్పుడు కూడా చిక్కడపల్లిలోనే అందుబాటులో ఉండటం జరుగుతుంది. అది ముందుగా ఫోన్ చేసి రావటం చాలా మంచిది, ఎందుకంటే అందరూ ఒకే టైం రాకుండా ఉదయం నుంచి అవైలబుల్గా ఉండటం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైనా ముందుగా కాల్ చేసి రావటం మంచిది, ఎందుకంటే ఊర్లో నుంచి ఎక్కువ మంది వస్తూ ఉంటారు. సో వాళ్ళు మరి ఎక్కువసేపు వాళ్ళు కూడా పాపం అంత పేషెన్సీగా ఓపిక్గా వెయిట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ అందరూ ఒకే టైం అని కాకుండా అందుకని ముందుగా కాల్ చేస్తే కొంచెం ఎవరికి ఏ టైం అయితే సూచన చేస్తుంటామో ఆ టైంకి కొంచెం అటు ఇటుగా వస్తే బాగుంటుంది. అలాగే ఏంటంటే ఈ సంకల్ప సిద్ధి లాకెట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వాస్తవంగా ఇది శతచండీ హోమాల్లో ఉంచి దానికి పూజాది కార్యక్రమాలు నిర్వహించినటువంటిది అంత అద్భుతంగా పనిచేయటము అనేది ఉంటుంది. ఎటువంటి గ్రహ దోషమైనా సరే అమ్మవారి అనుగ్రహం వలన దాన్ని నివారణ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా తక్కువగా అనమాట. అంటే దీన్ని ఏమంటారంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది కూడా కాదు, చాలా సులభంగా అందరికీ కూడా మంచి మార్గంగా విజయ మార్గంగా ఉండటం కోసము దీన్ని అందచేయటము అనేది జరుగుతుంది. సరేనండి, ఓకే, ఏవి చూద్దాం. జాతక పరంగా కరెక్షన్ తీసుకుని సక్సెస్ సాధించిన వాళ్ళ సక్సెస్ స్టోరీ ఒకసారి చూద్దాం. నమస్కారం అండి, నా పేరు జానకి. మేము ఇక్కడ అమ్మగారి దగ్గరికి వచ్చి 3 సంవత్సరాలు అయింది. గత 3 సంవత్సరాలుగా మా అక్కయ్య కొడుక్కి మాటలు సరిగ్గా రావట్లేదని టెన్షన్తో వస్తే అమ్మగారు ఇచ్చిన లాకెట్ వల్ల మాటలు చదువు అన్నీ కూడా చక్కగా వస్తున్నాయి. ఇప్పుడు బాబు ఎంతో తెలివిగాను స్కూల్లో నెంబర్ 1గా వస్తున్నాడు. అమ్మగారి దగ్గర వచ్చిన తర్వాత మాకు అంతా మంచి జరిగింది. నాకు సొంతంగా ఆరోగ్యం కుదిరబడింది. మంచిగా. నమస్కారం. నా పేరు అశోకాచారి. మేము గాయత్రి నగర్లో ఉంటాము. చాలా అంటే చాలా మాకు అది చెప్పలేం, అంత మంచి జరిగింది. మాకు నమ్ముకోవాలి. ఆ రకంగా అమ్మవారు ఎలా చెప్పిందో మేము అలా చేసినాము. మాకు మంచిగా జరిగింది. నా కొడుకు బిడ్డలకు చాలా బాగా జరిగింది. కొన్ని ఎట్లా ఉన్నామంటే ఆ టైంలో మేము వీడికి వచ్చినప్పుడు మేము అది యాద్ చేసుకుంటే మేము మనసులం కాము. అలాంటి పరిస్థితులనే మేము గట్టెక్కినాం. ఆ లలిత అమ్మవారి దయ వల్లనే మేము ఇప్పుడు ఈ రోజు నేను నా భార్య పిల్లలతో నేను మంచిగా ఉండగలుగుతున్నాను. అసలు అంతా అమ్మవారి దయ. నమ్ముకున్నాం అమ్మవారు, అంతా అమ్మవారే. ఇక ముందుకైనా మేము అమ్మవారిని నమ్మున్నాం. అమ్మవారే మాకు దారి చూపిస్తే, మా పిల్లలకైనా అంతా అమ్మవారే. నా పేరు డాక్టర్ సుజన అండి. మేము ఇక్కడ అమ్మగారి దగ్గరికి 4-5 ఇయర్స్ నుంచి వస్తున్నాము. ఇక్కడికి వచ్చాకే నా మ్యారేజ్ సెటిల్ అయింది. మా అమ్మగారు చేసిన అంటే చెప్పిన ప్రతి రెమెడీ తప్పకుండా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. మేము చేసిన ప్రతి రెమెడీ మాకు మంచిగా సక్సెస్ అయింది. వచ్చాకే నాకు మ్యారేజ్ సెటిల్ అయింది. ఇప్పుడు నా లైఫ్ చాలా బాగుంది. అమ్మగారిని నమ్ముకుంటేనే నాకు సక్సెస్ వచ్చింది. మా వైఫ్ 5 ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తున్నారు.
తనతో పాటు నేను వస్తున్నాను. ఇక్కడికి వచ్చాక అన్నీ మంచి జరిగాయి మాకు. మేడం గారు చెప్పేటి అన్ని రెమెడీస్ అన్నీ చేశాము. అన్నీ చాలా ఇంట్లో చేసుకోదగినవే, చాలా చిన్న రెమెడీస్. బట్ ప్రతిఫలం మాత్రం చాలా బాగుంది. అండ్ మేము మా జీవితాంతం అమ్మగారికి రుణపడి ఉంటామండి. వాళ్ళు ఎంతో కరెక్షన్ తీసుకున్న తర్వాత చాలా ఆనందంగా ఉంది, మేము చాలా హ్యాపీగా ఉన్నాం అని చెప్పి తెలియజేస్తున్నారు మేడం. అలాగే మరి విజయ మార్గం అంటేనే మీరు ఎప్పుడు మంచి మాట చెప్తారా అని చెప్పి ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఈ వారం ఏ మంచి మాట గురించి తెలియజేయకుండా ఈరోజు మంచి మాటలో భాగంగా అంటే ఏంటంటే వాళ్ళ అనుభూతులు అలా చెప్పేస్తాను అనమాట. ఇది ఇంతగా చెప్పటము సంకల్ప సిద్ధి లాకెట్ గురించి అవి తీసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ అనుభూతులు ఆ రకంగా చెప్తూ ఉండేవాడు. ఇది తీసుకున్న దగ్గర నుంచి అంత పిల్లల్లో మంచి మార్పు వచ్చిందమ్మా, మంచి గ్రోత్ ఉంది, డెవలప్మెంట్ ఉంది. ఎందుకో తెలియకుండా కొంతమంది చిక్కిపోతూ ఉంటారు. వాళ్ళు కూడా చాలా బాగున్నారమ్మా, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. ఈ విధంగా చాలామంది విషయాలు వినటం జరిగింది. అలాగే ఏంటంటే వాస్తవంగా నాకు డైరెక్ట్గా వచ్చి చెప్పారనమాట, మీరు చెప్పండి అమ్మా అన్న వాళ్ళదే. అయితే ఇంతకు మునుపు కూడా తెలియజేశాను, సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు, ఇంతకంటే మంచి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా ఉన్నవాళ్ళు వాస్తవంగా చాలామంది కూడా బయటికి చెప్పుకోలేకుండా బాధపడుతుండేవాడు. మేము త్రాగుడికి ఎడిట్ అయ్యామమ్మా, మానాలి అని ప్రయత్నం మేము చేస్తున్నాం, కానీ మేము మానలేకపోతున్నాము. వాళ్ళకుగా వాళ్ళు వచ్చి అంగీకరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇంతకుముందు మాకే చిన్నతనం అనిపిస్తుందమ్మా, మేము త్రాగి బయట పడిపోయి ఉంటే మా స్టాఫ్ మా తెలిసిన వాడు ఇంటికి తీసుకెళ్ళి పడుకోబెట్టేవాళ్ళు. ఆ విధంగా అంతగా ఎడిట్ అయిపోయిన వాళ్ళము. ఈ లాకెట్ కట్టించిన దగ్గర నుంచి కొంచెం గ్రాడ్యువల్గా కాస్త ఎట్ ఏ టైం అనేది ఏది కూడా మానటం అనేది కూడా తప్పు. అది కూడా ఎవరు కూడా చేయలేరు. కొంచెంగా ఇప్పుడు మానుతూ ఉన్నామమ్మా, కాస్త తగ్గిస్తున్నాము, మానటం అనేది జరుగుతున్నది చాలామంది చెప్పారు. అలాగే కంప్లీట్గా మానేసిన వాళ్ళు కూడా తెలియజేశారు. దురలవాట్లు ఇంతకు ముందు ఉండేవమ్మా, అటువంటి దురలవాట్లు అనేది ఇప్పుడు లేవు. ఇంతకుముందు నేను ఎందుకు అలా దురలవాట్లకు బానిసైపోయాను అని ఇప్పుడు బాధ అనిపిస్తుంది నాకు. ఇదేదో ఇంతకు మునిపే వస్తే బాగుంటుంది. మా ఇంట్లో లేడీస్ ఎప్పుడు చెప్తుండేవాడు, ఒకసారి అమ్మగారి దగ్గరికి వెళదామని అంటే మేము రాలేదు, అది ఆ టైం ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు వచ్చామమ్మా అని వాళ్ళే అంటూ ఉంటారు. ఆ టైం ఇంతకాలానికి వచ్చిందమ్మా, ఇన్ని సంవత్సరాలకు, అందుకని వచ్చాను. వచ్చిన దగ్గర నుంచి కాస్త ఏంటంటే అటువంటి దురలవాట్లు మానటం వలన అంటే వాడు సుఖం సౌఖ్యం అనేది అప్పుడు చూస్తూ ఉంటారు. కుటుంబం ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఎంత సుఖ సౌఖ్యాలతో ఉంటారు. ఇప్పుడు ఇది వెలకట్టలేనిది. అటువంటి సంతోషము అనేది ప్రతి గృహం యందు కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటారు అన్నమాట. దీన్ని ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది, ఈ లాకెట్ అనేదాన్ని. అలాగే ఈరోజు మంచి మాటలో భాగంగా గత వారం ఏమిటంటే ఇంతకు మునుపు కూడా చాలా సంవత్సరాల క్రితం కూడా పోయిన వారం చెప్పిన రెమెడీ చెప్పాను. కానీ ఏంటంటే మొన్న అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ ఒక్కసారి సంపూర్ణంగా తెలియచేయండి అమ్మా అన్నారు. 5 రకాల పళ్ళ గుజ్జులు అనేది తీసుకొని 5 రకాల పళ్ళు అనేవి తీసుకొని దాన్ని ఒక ప్లేటులో పెట్టి గుజ్జు చేసి దాన్ని ప్రమిదలా చేసుకొని అందులో ఆవు నెయ్యి అనేది వేసి 6 ఒత్తులు అనేది వేసి వెలిగించటం చాలా మంచిది అన్న. పూజా గృహం ఏంటంటే మన ఇంట్లోనే పూజా స్థలంలో ఆవు నెయ్యి వేసి వెలిగించడం మంచిది. ఈ విధంగా 6 శుక్రవారాలు ఆచరించడం మంచిది. ఆ తర్వాత ఈ పండ్ల గుజ్జుని ఏం చేయాలి అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉంటారు. అది గోమాతకైనా తినిపించవచ్చు, లేదా తొక్కని ప్రదేశంలో వేయచ్చు, లేదా నీళ్ళల్లో నిమజ్జనం చేయటం కానీ ఈ విధంగా చేయవచ్చు. ఇలా ఎంతకాలం ఉన్నప్పుడు కనీసం 6 శుక్రవారాలు అయితే ఆ తర్వాత అంతకంటే ఎక్కువ అనేది చేయవచ్చు. కానీ కనీసం 6 శుక్రవారాలు కనుక చేసి మహాలక్ష్మి అష్టకాన్ని 3 సార్లు పఠిస్తే తప్పనిసరిగా లక్ష్మీ అమ్మవారి గృహం యందు తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అలాగే మరొకటి ఈరోజు మంచి మాటలో భాగంగా తెలియజేయటం, రేపటి నుంచి మొదలుపెట్టి అంటే విష్ణు సహస్రనామావళిని రేపటి నుంచి మొదలుపెట్టి కార్తీక పౌర్ణమి వరకు లేదా కనీసం కొంతమంది 108 రోజులు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అని చెప్పేసి చాలాసార్లు తెలియచేయటం జరిగింది. అది ఇప్పుడు వినియోగించుకోవటం చాలా మంచిది. రేపటి రోజున మొదలుపెట్టి అయితే దాదాపుగా అదే డేస్ సరిపోతుంది మనకు కూడా. సో కార్తీక పౌర్ణమి వరకు విష్ణు సహస్రనామావళి పారాయణాన్ని పఠించటం వలన మనసులో ఉన్నటువంటి సంకల్పము అనేది తప్పకుండా నెరవేరుతుంది. ఇంతకు మునుపు రెమెడీలో ఒక 5-6 సంవత్సరాల క్రితం కూడా తెలియచేయటం జరిగింది. చేసిన తర్వాత బాగుందమ్మా, మేము 108 రోజులు చేసిన తర్వాత మనసులో సంకల్పం నెరవేరిందమ్మా, అతి త్వరగా ఇంత మంచి అద్భుతమైన ఫలితాలు అనేది పైసా ఖర్చు లేకుండా వాడి ఇంట్లో కూర్చొని చేయగలిగినటువంటిది ఇవి. అలాగే ఏమవుతుంది అంటే ఈ దృష్టిదోష నివారణది అని చెప్పాను కదా, సంకల్ప సిద్ధి లాకెట్టు అని.
సంకల్ప సిద్ధి లాకెట్టు అనేది కూడా అది ధరించటము అనేది చాలా మంచిది. అది మెడలో ధరించి ఈ విష్ణు సహస్రనామ పారాయణము అనేది కూడా చేస్తూ ఉండటం వలన వాస్తవంగా ఏంటంటే ఆ అనుభూతులు, ఆ వైబ్రేషన్స్ అనేది వాళ్ళే పొందగలుగుతారు. అది నేను తెలియజేసిన దానికంటే కూడా అవతల వ్యక్తులు వచ్చేసి అది చాలా మంది చెప్తుంటారు. ఇంతకుముందు అపాయింట్మెంట్ తీసుకొని వచ్చిన వాళ్ళకి రెమెడీస్ రాస్తూ ఉంటాం అనమాట. రాసిచ్చినప్పుడు ఈ లాకెట్ అనేది కట్టి 108 రోజులు విష్ణు సహస్రనామ పారాయణము అనేది గావించడం చాలా మంచిది అని. అది ఇప్పుడు వినియోగించుకోవటం, ఇప్పుడు యూటిలైజ్ చేసుకోవటం చాలా మంచిది. రేపటి రోజు నుంచి మొదలుపెట్టి ఇది విష్ణు సహస్రనామ పారాయణము కార్తీక పౌర్ణమి వరకు చక్కగా చదివితే తప్పకుండా మనసులో సంకల్పము అది ఏదైనా కావచ్చు చక్కగా అమ్మవారి దయవలన, అలాగే విష్ణుమూర్తి అనుగ్రహము అనేది, కరుణా కటాక్షము అనేది తప్పనిసరిగా ప్రతి వ్యక్తి యందు కూడా ఉంటుంది. సో ఆ సంకల్ప సిద్ధి లాకెట్ అనే దానికి కూడా దానికి అంతగా తెలియచేయటం ఏంటంటే చాలా మంది కూడా అంటే మేము బయటికి కూడా ఏమైతుందంటే వాళ్ళు చెప్పండి అమ్మా పర్వాలేదు అని అన్నారు పేరు, కానీ నాకు మనస్కరించదు. జనరల్గా ఎవరిది కూడా పాయింట్అవుట్ చేయటము వాళ్ళ పేరు వీళ్ళు మార్పు వచ్చింది అనేది వాళ్ళు చెప్పండి అమ్మా అని అంటారు, కానీ నాకుగా నేను చెప్పను. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా కార్యక్రమంలోనే వీళ్ళే వాళ్ళ అనుభవాలు అనేది తెలియచేయడం జరుగుతుంది. వాళ్ళే చెప్తారు తప్పించి పేరు చెప్పను. చాలా పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా వచ్చి అంగీకరించారు. అమ్మ ఈ సంకల్ప సిద్ధి లాకెట్ కట్టుకున్న తర్వాత ఇంతకుముందు ఉన్న దురలవాట్లు అనేవి మేము మానటం అనేది మాకుగా మేము మానాము. ఇంట్లో ఇంతకు మునుపు ఎన్నిసార్లు లేడీస్ చెప్తున్నా పట్టించుకోలేదు, కానీ మాకు మానాలి అని అనిపిస్తుంది అని చెప్పేసి. సో ఎటువంటి దురలవాట్లైనా సరే తప్పనిసరిగా మానే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దానికి అంత పవర్, ఆ శక్తి అనేటటువంటి అలా ఉంటుంది. ఎందుకంటే శతచండీ హోమాలు చేయించడము అనేటువంటిది వాస్తవంగా అనుకున్న వెంటనే, వాస్తవంగా అది కొంత ముందటి నుంచి అనుకున్నాం, కానీ గత ఒక 2 నెలల క్రితం నుంచి అనుకోవటము, దాన్ని ఇంప్లిమెంట్ చేయటము, అది కూడా అమ్మవారి అనుగ్రహం వలన అంత చక్కగా దిగ్విజయంగా జరగటము అనేది. సో ఆ లాకెట్ అనే దానికి కూడా అంత పవర్, ఆ శక్తి అనేది ఉంటుంది. ఆ శక్తి అనేది ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా మంది కూడా అయ్యో అమ్మ మేము అప్పుడు డొనేట్ చేద్దాం అనుకున్నా, డొనేట్ చేయలేకపోయామమ్మా అని బాధపడుతుంటారు. సో ఎవ్వరు అదేమీ బాధపడలేదు, ఇది వచ్చి కలెక్ట్ చేసుకున్నా చాలు. వాళ్ళకి ఏంటంటే ఆ ఫలితము, ఆ ప్రసాదము అనేది, ఆ మెడలో ఆ లాకెట్ అనేది వాళ్ళకుగా వాళ్ళు వచ్చి ఇది ఎంత ఏమిటి అని తెలుసుకొని ఆ లాకెట్ అనేది తీసుకోవటం వలన మనసులో సంకల్పము అనేది నెరవేరుతుంది. చక్కని ఆరోగ్య వృద్ధి, ఐశ్వర్య వృద్ధి, ఆయు వృద్ధి అనేది కూడా తప్పనిసరిగా అమ్మవారి అనుగ్రహం వలన ఇవన్నీ కూడా చేకూరుతాయి. సో దీనిని ఇంతగా తెలియచేయడం సంకల్ప సిద్ధి లాకెట్ గురించి అన్నప్పుడు ఏంటంటే ప్రజలే వచ్చి వాళ్ళు వచ్చి వాళ్ళ అనుభవాలు అనేది అంత చక్కగా తెలియచేయడం జరిగింది. ఇది వేసుకున్న దగ్గర నుంచి బాగుందమ్మా, అది మెడలో లాకెట్ రూపేణ ధరించటము. ఒకవేళ అలా ధరించలేము అనుకుంటే చేతికైనా సరే కట్టుకోవచ్చు, లేదంటే వాళ్ళ హ్యాండ్ బ్యాగ్లో కానీ మనీ పర్సులో ఉంచుకోవటం కానీ, వాళ్ళ దగ్గర ఉంచుకోవటము, లేదా పిల్లో కవర్లో ఉంచటం కానీ, ఈ విధంగా చేసిన చక్కగా అంటే ఆ వైబ్రేషన్స్ అనేది బాగుంటుంది, గుడ్ ఎనర్జీ అనేదాన్ని ఇస్తుంది. అలాగే చాలా మంది కూడా వచ్చినటువంటి వాళ్ళు అడుగుతుంటారు చిన్నపిల్లల పేర్ల విషయంగా. సో తప్పనిసరిగా చిన్నపిల్లలకు పేర్లు పెట్టడము అనేది జరుగుతుంది. అది వాస్తవంగా ఏంటంటే 3 పేర్లు అనేది నిర్వహించడం జరుగుతాయి. మాసనామము, నక్షత్రనామము, వ్యవహార నామము అని చెప్పేసి. రికార్డులో ఉండేది వ్యవహార నామము. తప్పకుండా ఏంటంటే పసిపిల్లలప్పుడే ముందు జాగ్రత్త మంచిది. మాసనామము, నక్షత్రనామము, వ్యవహార నామం అని చెప్పేసి 3 పేర్లను తెలియచేయటము అనేది జరుగుతుంది. ఏదైనా సరే అంటే న్యూమరాలజీ ప్రకారం కరెక్షన్ చేస్తారనుకున్నప్పుడు తప్పనిసరిగా చిన్న వయసులోనే చేయించడం చాలా మంచిది. తర్వాత ఏమైతుందంటే పెద్ద అయిన తర్వాత అన్నప్పుడు దానికి ఆ పవర్, అంత శక్తి అనేది ఏ విధంగా పొందగలుగుతారనేది కూడా తెలియచేయటం జరుగుతుంది. అలాగే బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి కూడా వాళ్ళ లక్కీ నెంబర్కి రిలేటెడ్గా నేమాలజీ ప్రకారంగా నేమ్ అనేది ఉన్నదా లేదా, ఏదైనా సరే ఒక్క అక్షరాన్ని యాడ్ చేయటం కానీ డిలీట్ చేయటం కానీ తప్పనిసరిగా జరుగుతుంది. అంతేగాని ఎక్కువ అక్షరాలని యాడ్ చేయటం డిలీట్ చేస్తే చాలా ఎబ్బెట్టిగా ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే ఒక్క అక్షరాన్ని యాడ్ చేయటం కానీ డిలీట్ చేయటం కానీ జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది అడుగుతుంటారు నేమ్ కరెక్షన్ చేస్తారా అమ్మా అని. అలాగే వ్యాపార సంస్థలకు కావచ్చు, ఎటువంటి బిజినెస్ బట్టి కానీ మన వీళ్ళల్లో ఎవరికైనా సరే లక్కీ నెంబర్కి రిలేటెడ్గా మన నేమాలజీ ప్రకారం నేమ్ నెంబర్ని కూడా అలాగే అడ్జస్ట్ చేయటము అనేది జరుగుతుంది. దాన్ని లక్కీ నేమ్ అనేది కూడా సెట్ చేయటం ఉంటుంది. సరేనండి, ఈరోజు మంచి మాటలో భాగంగా చాలా మంచి విషయం తెలియజేశారు. విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి 108 రోజుల పాటు, మన సంకల్పం అనేది సిద్ధిస్తుందని తెలియజేశారు. స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.
చూసారు కదా, ఈ రోజు మంచి మాటలో భాగంగా 108 రోజుల పాటు విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేస్తే మన సంకల్పం అనేది సిద్ధిస్తుంది అని చెప్పి సీతాశర్మ గారు తెలియజేయడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరు ఆచరించే ప్రయత్నం చేయండి. అలాగే ఈ కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్లో కూడా వీక్షించే అవకాశం ఉంది. ఇది ఇవాల్టి విజయ మార్గం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతాశర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నెంబర్స్ 9347998039, 7032742439, 9390064674, 04027666599. Anchor dress courtesy by Master Vivas, Dilshuk Nagar, Hyderabad.